మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తాను ప్రాణభయంతో ఆత్మరక్షణ కోసమే తన లైసెన్స్ రివాల్వర్ చేతపట్టుకుని అయితే టీడీపీ వారిపై దాడి చేసినట్లుగా తనపై తప్పుడు కేసులు పెట్టారని తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నేత మురళి ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం జేసీ కుటుంబ సభ్యులు తమ ఇంటిపై చాలా దారుణంగా దాడి చేశారని ఆయన తెలిపారు. ఆ దాడి దృశ్యాలను తన బంధువులు సెల్ ఫోన్లో చిత్రీకరించగా జేసీ మనుషులు వారిని బెదిరించి సెల్ ఫోన్లు లాక్కొని వీడియోను డిలీట్ చేశారని చెప్పారు వైఎస్ఆర్సీపీ నేత మురళి. ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, డిఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 5-10 నిమిషాల్లో రావాల్సిన ఫోర్సు 3/4 గంట సేపు జరుగుతున్నా వచ్చిన పాపాన పోలేదు. సుమారు 45 నిమిషాల తర్వాత పోలీస్ సైరన్ వినపడితే అప్పుడు మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళంతా బయటికి పరిగెత్తి పోయే పరిస్థితి వచ్చింది. అంతలోనే నేను నా వైఫ్ ప్రాణాలు అరచేత పట్టుకొని నా ఇంట్లో నా గన్ను నాకు ప్రాణరక్షణ కోసం గత 15 సంవత్సరాల నుండి వెపన్ తుపాకీ లైసెన్స్ ఉన్నా ఇంతవరకు ఎక్కడే కానీ చిన్న ఫైర్ చేయలేదు. ఆ రోజు కూడా నేను ఫైర్ చేయలేదు. ఏమో అక్కడ ఆరోగ్యంగా ఎవరైనా ఉంటారేమో, నా మీద దాడి చేస్తారేమో అనే భయంతో ఆ తుపాకీ తీసుకొని నా రివాల్వర్ తీసుకొని సిఐ గారి ముందరే అవి 2 వెపన్స్ తీసుకొని బయటకు వచ్చాను. ఎందుకంటే ఇద్దరు సిఐ గారు 7-5-6 మంది కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. ఎంతమంది ఉన్నా కవర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నా ఆత్మరక్షణ కోసం నేను అక్కడ పట్టుకొని వచ్చాను తప్ప నేను భయపడించిన అని చెప్పి నా మీద మళ్ళీ కేసులు పెట్టడాలు ఇవన్నీ చాలా దారుణం.